వద్దురా నాయన వద్దురా నాయన. ఇది జవహర్ డంపింగ్ యార్డ్. ఇంత ముందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన కుప్పాది అనవసరంగా సిటీలో చెత్తను తెచ్చి ఇక్కడ మా దాదాపు 10 లక్షల మంది ప్రాణాలతో చెలగటమాడి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం గంగలు గడిచిపోయింది మా జవహర్ నగర్ ప్రజల ఉసురు దాకి. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి ఏ విధంగా చెత్తను తెచ్చేస్తుంది. చూసిందా, ఇది మెయిన్ రోడ్ దగ్గరనే తడి చెత్త పొడి చెత్త అది దొంగ మాటలు చెప్పడము, అదేవిధంగా ఎటువంటి రసాయనిక చర్యలు లేకుండా సిటీలో చెత్తను మొత్తం తెచ్చి గద్దలు కాతలు తిరుగుతున్నాయి. రోడ్డు పక్కకు కూడా ఇది నియర్ బై రోడ్డు పక్కకు ఈ విధంగా సాఫ్ చేసి రోడ్డు పక్కకు కూడా ఎటువంటి రసాయన చర్యలు పాటించకుండా ఎటువంటి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ను పట్టించుకోకుండా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెత్తను తెచ్చి మా జవహర్ నగర్ చుట్టుపక్కల దాదాపు 10 లక్షల మంది ప్రాణాలతో చెలగడం ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఏమన్నావు, ఇదే డంపింగ్ యార్డ్ గురించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నేను కొట్లాడి ఈ డంపింగ్ యార్డ్ తీపిస్తాను, పార్లమెంట్లో డంపింగ్ యార్డ్ నుంచి మాట్లాడినావు. మళ్ళీ నువ్వు సీఎం అయినాక నీకు పోస్ట్ లేదా, మళ్ళీ నీకు ఇంత కూడా చిత్తశుద్ధి లేదా? ఈ డంపింగ్ యార్డ్ పరిస్థితి ఏంది? ఇవాళ తడి చెత్త పొడి చెత్త అని సిటీలో డబ్బాలు పెట్టి ఇవాళ చెత్తను తీసుకొచ్చి ఇష్టం మొదలు పడేసి ఎంతమంది ప్రాణాలతో చెలగడమాడుతున్నారు. మాకు చుట్టుపక్కల ఉన్న గాలి నీరు వాతావరణం మొత్తం కాలుష్యం అయిపోతుంది. మా ప్రాణాలతో చెలగడమకు మీకు ఓడిచిరు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా చేసి మా జవహర్ నగర్ కానీ చుట్టుపక్కల దాదాపు 10 కిలోమీటర్ల వరకు 15 లక్షల పైన ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి నీ ఘనకార్యం చూడు ఏం చేస్తున్నావో. చెత్తను తెచ్చి అట్లా పడేసి ఇలా రోడ్లతో కెమికల్ చల్లుకుంటా మా ప్రజలు చెలగాడుతూ మారుతున్నావు. ఏవైతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గతి పట్టిందో అంతకైనా ఘోరమైన పరిస్థితి నీకు వస్తుంది. ఇక్కడ ఉన్న మేయర్ డిప్యూటీ మేయర్ మీకు సిగ్గుసరం ఉండాలి. మీరు ప్రజల కోసం పనిచేస్తున్నా, మీరు మీ ఆస్తులు కాపాడుకొని పనిచేస్తున్నా. నువ్వు ఎవరైతే కొత్త మేయర్ అయ్యారో శాంతి కోటేశ్వరని ఒక డిప్యూటీ మేయర్ ఆయన అయితే ఎన్నో రోజులు అంది జవహర్ నగర్ పట్టిన శని ఇప్పటికి కూడా ఇటువంటి సమస్య వల్ల స్పందిస్తలేరు. ఇప్పుడు వచ్చిన కమిషనర్ ఉండు, ఆయన ఇల్లులు కడుతూ ఇల్లు గారు పోతుండు, ట్యాక్సుల కోసం బ్యానర్లు కడుతుండు. మళ్ళా ఇవాళ జవహర్ నగర్ ప్రజలు ఇంత సమస్యలు ఎదుర్కొంటే మీకు చెల్లమనం లేదా? అంటే మీరు ప్రజల కోసం రాజకీయం చేస్తుర్రా? ప్రజల కోసం మీరు అధికారులు ఉందా? కమిషనర్ కూడా ప్రజల కోసం మీరు ఆ పదవులు అనుభవిస్తున్నా, లేకపోతే మీ స్వార్థ రాజకీయం కోసం మీరు పనిచేస్తున్నారో చెప్పాలి. ఖబర్దార్, మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈటలన్నా కూడా చెప్పిండు ఇంతకుముందుకు ఎలక్షన్కి వచ్చిన తర్వాత దీనిపై స్పందిస్తా అని చెప్పేసి. ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి ప్రారంభిస్తాం. వీలైన తొందరలో ఈ డంపింగ్ యార్డ్ భూతాన్ని ఇక్కడ తరిమికొట్టే విధంగా చేస్తాం. ఏదైతే కేటీఆర్ చెప్పిండో సిటీలో నలుమూలలో మీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి దానికి కట్టుబడి ఉండాలి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ బీజేపీ ఏదైతే తెచ్చిందో దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడాలి. లేకపోతే వీలైన తొందరలో బీజేపీ పార్టీ రాష్ట్ర ఆధ్వర్యంలో ఈ డంపింగ్ యార్డ్ దగ్గర పెద్ద ధర్నా చేస్తామని తెలియజేసుకుంటున్నాం. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన, మేయర్ డిప్యూటీ మేయర్